జనగలం న్యూస్ కి స్వాగతం. ముందు నా అక్క చెల్లెమ్మలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, అధికారులందరికీ కూడా నమస్కారం. ఈరోజు అక్క చెల్లెమ్మలకి పండుగగా అని చెప్పుకోవచ్చు. ఈరోజు శ్రీనిధి కింద మన నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ కూడా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన వచ్చిన తర్వాత 5 కోట్ల ప్రజల్లో 2.5 కోట్ల ప్రజలు ఉన్న అక్క చెల్లెమ్మలకు, మారుమూల గ్రామంలో ఉన్న అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ నిరుపేద కుటుంబ అక్క చెల్లెమ్మలందరూ కూడా భవిష్యత్తులో వాళ్ళు ఇంటినే కాకుండా వాళ్ళు కుటుంబాలను, వాళ్ళు ఉన్న పిల్లలు అందరికి కూడా ఒక స్థాయిలో పెంచుకునేదానికి శ్రీనిధి కింద మన బ్యాంకు ద్వారా వాళ్ళకి అమౌంట్ ఒక్కొక్క అక్క చెల్లెమ్మలకి 50,000 నుంచి 1,00,000 రూపాయలతో పాటు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇవ్వడం, ఆ 50,000 రూపాయలు కానీ 1,00,000 రూపాయలు కానీ సద్వినియోగం చేసుకొని ఆ కుటుంబాన్ని పోషించుకునేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ శ్రీనిధి కింద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన వచ్చిన తర్వాతనే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అక్క చెల్లెమ్మల్ని గుర్తించి ఈ సంఘాలు ఏర్పాటు చేయడం కూడా ఇది మీ అందరికీ తెలిసిన విషయం, తెలుసుకోవాలన్న విషయం. కాబట్టి అది కాకున్నట్లా ఈరోజు మొన్ననే గ్యాస్ సిలిండర్లు కూడా అక్క చెల్లెమ్మలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో మీకు దానికి కూడా తోడుగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం చాలా అద్భుతమైన విషయం. అది కాకున్నట్లా మీ అత్త మామ వయసు వచ్చిన తర్వాత ఏదో చేదోడు వాదోడుగా 4,000 రూపాయలు పెన్షన్ ఉన్నా కూడా ఈ కోడళ్ళు ఎంతమంది, అత్తకి మామ కోడళ్ళు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి అది కూడా మీ ఇంటికి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఏదో చేదోడు వాదోడుగా మీకు సహాయం అందించిన మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఇదో మరొకసారి కృతజ్ఞతలు. అక్కడ పెన్షన్ వచ్చిపోయి అక్క చెల్లెమ్మలకి తోడుకి, మీ కోడళ్ళకి తోడుగా అంటే మీ సంపాదించేదానికి 4,000 రూపాయలు అత్తకొచ్చా మామకొచ్చా. తర్వాత మన ఇంట్లో మనం గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు, మహా అంటే చిన్న కుటుంబాలు అయితే 3 నెలలకు ఒక సిలిండర్ పనిచేస్తుంది. అట్లా ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చి ఆదుకుంటున్నాడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన తోడుగా. కాబట్టి అలాంటి నాయకుడికి మనం అందరూ కూడా రుణపడి ఉండాలా. మనందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పిలుపు ఏది ఇచ్చినా కూడా అక్క చెల్లెమ్మలు తోడుగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా కొంతమంది ఇప్పుడు చెల్లెమ్మ కూడా చెప్పడం జరిగింది, నేను కోళ్ళు పెంచుకొని ఆ సంపాదన వచ్చిన తర్వాత ఆ సంపాదనలో బాగుంది, తర్వాత నేను ఇంకొక సంపాదన పోలా అంటే పొట్టేళ్ళు పెంచుకుంటే నాకు ఇంకా మంచి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు పొట్టేళ్ళు పెంపకం కూడా చేసుకొని మంచి లాభసాటిగా పొందేదానికి ఎంతోమంది, ఒక్కరు కాదు మీరందరూ కూడా అవకాశం ఉంటుంది. ఇది ఈ అక్క చెల్లెమ్మ కోటే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సభ్యులు అందరూ కూడా ఇలాంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మీ అందరూ కోరుకుంటున్నా. అదేవిధంగా ఎంతోమంది ఇప్పుడే నేను కారులో వచ్చేటప్పుడు అక్క చెల్లెమ్మలకి ఈరోజు లోన్లు వస్తున్నాయి, శ్రీనిధి కింద వస్తున్నాయి, మాకేం వస్తుంది అని చెప్పేసి కొంతమంది మగవాళ్ళు అనుకుంటున్నారు నాతో పాటు బండ్లో. నేను అన్నాను, శ్రీనిధి కింద అక్క చెల్లెమ్మలు వస్తే కుటుంబం పోషించుకుంటారు, అన్నదమ్ములకి ఇస్తే బార్లకి బీర్లకు పోతామని చెప్పేసి నేను అన్నానమ్మా. వాస్తవం అంటే మగవాళ్ళకి ఈ డబ్బులు ఇస్తే బార్లు బీర్లు పోతావు, కానీ అక్క చెల్లెమ్మలకి ఇస్తే ఆ కుటుంబాన్ని పోషించుకునే దానికి ఇది అవకాశం ఉంటుంది, మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చెల్లెమ్మ అనేది బంగారు కూడా తీసుకోండి అని అనింది. బంగారు తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ మీరు ఒక పని చేయాలి, బంగారం తీసుకోవాలని అక్క చెల్లెమ్మలు ఎవరైనా అనుకుంటే బంగారం తీసుకోండి, మీ భర్తని అడగాల డబ్బులు. మీ భర్తకి మనం ఏమంటారు,
ఆ, కాదమ్మా రికమెండ్లు పెట్టుకోవాలా అయ్యా 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 అని, మరి దీనికి రుణం కట్టాలి కదా. కాబట్టి మీరందరూ కూడా అది కూడా మంచి అవకాశమే. బంగారు కూడా పుట్టిన పిల్లలకు కూడా అవకాశం ఉంటుంది. మనము భర్తల్ని కాకా పట్టాలి. కాకా అనేది జల్ది రాకపోయా, కాకా పట్టాల. బంగారు తీసుకున్న తర్వాత ఇప్పుడు మరి లోన్ కట్టాలంటే అయ్యా మరి లోన్ కట్టాలి కావాలంటే కాకా పట్టాలి. కాబట్టి ఒకవేళ కాకా పట్టినా పర్వాలేదు, మీకు అందరికీ మంచి జరగాల, మంచి జరుగుతుందని మీ అక్క చెల్లెముల మనసులో ఉంటే, ఎందుకంటే ₹1,00,000 ఇంకా 5 లక్షలు చేయాలని ఎంత కసిగా మనము వ్యాపారం చేసుకోవాలని చెప్పి చెల్లమ్మ నుంచి చూడు, కోళ్ళతో మొదలుకొని ఇప్పుడు గొర్రెలతో మొదలుకొని ఎనుములు అలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసుకుంటే అభివృద్ధి బాగుంటుందని చెప్పడం కూడా. అదేవిధంగా అధికారులు కూడా ఈరోజు మన మీటింగ్లో ఇంత చక్కగా అక్క చెల్లెమ్మలు మనసులో ఉన్న మాట, మనలో ఉన్న మాట, ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏది వచ్చినా కూడా వారానికి ఒకసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇంకా ఎక్కువ మంది అవకాశం లబ్ధి పొందేదానికి కూడా ఇది అవకాశం మీరు కల్పించాలా. అదేవిధంగా ఇప్పుడే చెల్లమ్మ చెప్పిన విధంగా సంవత్సరం ఒక రోజుకి నెలకి ఇంత మనము అమౌంట్ ఇంత కడితే 60 సంవత్సరాలకి పెన్షన్ ద్వారా అవకాశం ఉంటుంది అనేది అది మంచిదే. మనం కొంత అమౌంట్ కడితే 60 సంవత్సరాలకి మామూలుగా మనకు వచ్చే పెన్షన్ 60 సంవత్సరాలు అయిన తర్వాత ₹4,000 కాకుండా మనం ఈ రోజు పొదుపులో ఈ పెన్షన్ ద్వారా మనం కట్టే దాన్ని కూడా ఇన్సూరెన్స్ కట్టే దానికి కూడా రేపు పొద్దున్న ₹6,000 ₹5,000 5,000 ఇది ఒక ₹4,000 అవి దాదాపుగా ₹10,000 మనం 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అవకాశం ఉంటుంది కూడా. కాబట్టి అలాంటి అవకాశం కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ, ఇలాంటి అవకాశం మరి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో మంచిగా అభివృద్ధి బాటలో నడుచుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. కూడా మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మన 3 మండలాలకి ₹12,58,00,000 వచ్చిందమ్మా. 6 నెలల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అక్క చెల్లెమ్మల కోసం ఒక్క మన నియోజకవర్గంలో మాత్రమే ₹12,58,00,000. ఎంతమంది అక్క చెల్లెమ్మల కంటే 1,858 మంది సభ్యులకి 1,858 మంది సభ్యులకి ₹12,58,00,000 మన అక్క చెల్లెమ్మలకి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద వచ్చిన తర్వాత ఇది మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీ ఇంటిని మంచి భవిష్యత్తులో తీర్చిదిద్దుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మన 5 కోట్ల ప్రజలు ఉన్న 2.5 కోట్ల ప్రజలు ఉన్న అక్క చెల్లెమ్మలు మరొకసారి మన నారా చంద్రబాబు నాయుడు పెద్దయ్యకి కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. PM ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ₹3,00,000 ఎంపీటీసీ గారు అందరూ ప్రజాప్రతినిధుల చేతి మీదుగా తీసుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. మీరు కూడా వారి సహకారంతో ఆవిష్కరిస్తున్నారు. ₹2,22,00,000 మహిళలందరికీ కూడా మన గుంతకల్ మండలంలో ఉన్నటువంటి కాపీ కూడా ఇస్తున్నారు. అందరు గట్టిగా కృతజ్ఞతలతో కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అమ్మా నంబర్ ఉంటుంది రండి.